విశాఖ నుంచి బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్ఏడి జంక్షన్ వద్ద అతి వేగంగా వచ్చిన లారీ కరెంటు పోల్ను ఢీకొట్టింది. బ్రేకులు ఫెయిల్ అవడంతో ప్రమాదం జరిగినట్లుగా కనపడుతోంది. ప్రమాదం దాటికి వాహనంపై ఉన్న కంటైనర్ జారి రోడ్డు మీదకు దూసుకొచ్చింది, జనాల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. బ్రేకులు ఫెయిల్ అవడంతో లారీ హై టెన్షన్ కరెంటు పోల్ని ఢీకొట్టడం, ఆ వెనువెంటనే లారీ పైన వెనకాల ఉన్నటువంటి కంటైనర్ రోడ్డు మీద ఉన్నటువంటి జనాల మీదకి దూసుకుంటూ వచ్చింది. దీంట్లో ఒకరు మృతి చెందారు, ఒకరికి గాయాలయ్యాయి. మా ప్రతినిధి అశోక్ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందిస్తారు. అశోక్, చక్రి, విశాఖలోని ప్రధానమైన కూడలైన ఎన్ఏడి జంక్షన్ లో ఒక ఏదైతే ఒక కంటైనర్ బీభత్సం సృష్టించాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిర్లా జంక్షన్ నుంచి ఏదైతే ఈ ఎన్ఏడి సిగ్నల్ ఉందో, సిగ్నల్ దాటుకునే సమయంలో ఒకసారిగా సిగ్నల్ పడింది. అయితే వేగంగా సిగ్నల్ దాటుకునే ప్రయత్నంలోనే అదే సమయంలో బ్రేక్ ఫెయిల్ అవడంతో ఒక్కసారిగా లారీ డ్రైవర్ బ్రేక్ వేసినప్పటికీ అది కంట్రోల్ అవ్వలేదు. దీంతో పక్కనే ఉన్న సిగ్నల్స్ దగ్గర ఉన్న పోల్ ని ఢీకొంది. దాంతో ఒక్కసారిగా ఏదైతే ట్రాలీ లారీ ఏదైతే ఉందో దాని మీద నుంచి కంటైనర్ పూర్తిగా రోడ్డు మధ్యలోకి పడిపోయింది. దాదాపుగా ఒక 40 అడుగుల పొడవైన కంటైనర్ రోడ్డు మధ్యలో పడిపోవడం, రోడ్డు మధ్యలో ఉన్న డివైడరు అలాగే మొత్తం ధ్వంసం చేసుకుంటూ పడిపోయింది. అదే సమయంలో రెగ్యులర్ గా అదే సిగ్నల్స్ దగ్గర ఉండే ఒక హిజ్రా ఘటనా స్థలంలో ముద్ద కింద పూర్తిగా దాని కింద ఘటనలో చనిపోయిన పరిస్థితి అయితే ఉందనే చెప్పుకోవచ్చు. అలాగే ఆ ప్రాంతంలో రెగ్యులర్ గా ఉండే ఎవరైతే యాచకులు ఉంటారో వాళ్ళలో ఒకరిద్దరు కూడా తీవ్రంగా గాయాలైనట్టు ఇప్పటి వరకు సమాచారం ఉంది. అయితే ఘటనా స్థలానికి వెంటనే పోలీసులు చేరుకున్నప్పటికీ కూడా మొత్తం ఇక్కడ ఉన్న పరిస్థితులను కూడా చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. అంటే ఇక్కడ ఇటు విశాఖ ఏదైతే కలకత్తా వెళ్లే ప్రధానమైన రహదారి ఉందో ఇది దాదాపుగా ఇటు మద్దిలపాలెం నుంచి ఎన్ఏడి జంక్షన్ దాటే ప్రయత్నం చేస్తుంది. అంటే బిర్లా జంక్షన్ దాటుకుని ఎన్ఏడి సిగ్నల్ కు వచ్చిన తర్వాత అదే సమయంలో ఒకసారిగా బ్రేక్ ఫెయిల్ అయిన పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడుతుందని చెప్పుకోవచ్చు. దీంతో మొత్తం ఒకసారిగా కింద పడిపోయింది. ఒక్కరైతే చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు అనేది ఇప్పటి వరకు తెలియదు. లోడ్ లో ఉందా కంటైనర్? ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం కంటైనర్ లోడ్ తో ఉన్నట్టే చెప్తున్నారు. అయితే దాని లారీకి సంబంధించి ఎవరు ఇక్కడ అందుబాటులో లేని పరిస్థితి. ఎందుకంటే ఏసీపీ అక్కడ స్థానికంగా ఎక్కడైతే ఘటనా స్థలానికి చేరుకున్నారో పోలీసు అధికారులు చెప్తే ఇప్పటి వరకు కూడా లారీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉన్నారు. అంటే ఘటన తర్వాత లారీ డ్రైవర్ పరారయ్యాడా, అతనికి కూడా గాయాలైనాయా ఏంటనేది ఇంకా వివరాలు తెలియాల్సిన పరిస్థితి. అయితే సిగ్నల్ ని దాటుకుని కంటైనర్ పూర్తిగా ఒక చోట పడిపోయింది. లారీ దాదాపుగా ఒక 30. అశోక్, ఘటన జరిగిన తీరు చూస్తే ఏ స్పీడ్ లో వెళ్తుంది అనేది ఎస్టిమేట్ చేయొచ్చు. బేసిక్ గా ఈ కంటైనర్ లారీలు అంటే 32 టైర్స్ ఉన్న లారీలు సిటీలో గానీ లోడ్ లో ఉన్నప్పుడు గానీ 30-40 కిలోమీటర్లు గంటకి 30-40 కిలోమీటర్ల వేగం దాటకూడదు. అంటే ఇదే విషయాన్ని పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే పగటి పూట సిటీలో భారీ వాహనాలకు అసలు అనుమతి లేదు. కానీ ఈ వాహనం ఎలా వచ్చింది అనేది కూడా కనుక్కున్నా ఉన్నారు. కాకపోతే సిగ్నల్స్ దాటే సమయంలో వాహనాలు అనేది కూడా వేగంగా వస్తాయి. ప్రధానంగా సిటీలో అది డే టైం 11 గంటల సమయంలో లారీ ఎంతో వేగంగా వస్తే తప్ప ఇలాంటి ఘటన జరిగే పరిస్థితి అయితే లేదనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఒక 60-70 కిలోమీటర్ల పైనే వేగంగా ఉంది. ఎందుకంటే లోడ్ తో ఉన్న లారీలు 60-70 దాటినప్పుడు ఆ వేగంగా బ్రేక్స్ వేస్తే కంట్రోల్ అవ్వని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అశోక్. ఆ వేగం కంట్రోల్ కాదు కాబట్టి 20 నుంచి 30 మధ్యలో మాత్రమే లోడ్ లారీ మెయింటైన్ చేయాలి, అందులో 32 టైర్స్ మెయింటైన్ చేయాలి. ఆ స్పీడ్ అనేది నార్మ్ ఉంది, కానీ దాన్ని పట్టించుకున్న పరిస్థితి అయితే మనకు చూస్తుంటే కనపడడం లేదు. అభంశుభం తెలియని ఒక హిజ్రా దీని కింద పడి నుజ్జునైనటువంటి ఘటన. అలాగే మరొక వ్యక్తికి గాయాలైనట్లుగా తెలుస్తుంది. మరి డ్రైవర్ ఉన్నాడా పరారయ్యాడా అనేది తెలియదు. ఎన్ఏడి జంక్షన్ సిగ్నల్ దాటుతుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. బ్రేకులు ఫెయిల్ అయ్యి అదుపు తప్పి వెళ్లి హైటెన్షన్ కరెంట్ పోల్ని ఢీకొట్టింది. ఆ వెనువెంటనే వెనకాల ఉన్న కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్ లారీ మీద నుంచి తిరగబడి రోడ్డు మీదకు దూసుకొచ్చింది. ఆ దూసుకొచ్చిన ఘటనలో ఒకరి మృతి, ఒకరికి గాయాలు. అసలు దీనికి లోపలికి ఎలా ఉందా సిటీ లోపలికి కంటైనర్ లారీకి, ఎందుకు లోపలికి వచ్చింది, ఏ స్పీడ్ లో వెళ్తుంది, దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు ఏం చెప్తారో చూడాలి.